మీ పాత జీవితాన్ని వదిలేయండి, సంతోషంగా ఉండండి, ఆనందంగా కాలం గడపండి, అలర్ట్గా ఉండండి. మంచం పరిసేవే పడుకుందాం అంటాడు ప్రతి భర్త. భర్తతో భార్య అంటుంది, బెడ్రూమ్ సిద్ధమైపోయిందండి అంటుంది. అంటే రండి పడుకుందాం అని. బైబిల్ అంటుంది, ఒకరు మంచం మీద ఉంటారు, ఒకరు వెళ్ళిపోతారు. ఆ దినమట నీ మరణ దినం ఎలా ఉంటది? ఇద్దరు ఒకసారి జోడిగా వెళ్ళరు, ఆత్మహత్య చేసుకుంటేనే తప్ప. ఒకరు మంచం మీద పండుకొందురు. ఆ దినమున ఇద్దరు మంచం మీద ఉంటే ఒకరు ఉండిపోతారు, ఒకరు వెళ్ళిపోతారు. మీ పాత బ్రతుకులను వదిలేయండి, మీ నిర్లక్ష్యత వదిలేయండి, మీ బూతులు వదిలేయండి, మీ చాడీలు చెప్పటం వదిలేయండి, అబద్ధాలు ఆడటం వదిలేయండి, మోసగించటం వదిలేయండి, ఉసురు పెట్టడం వదిలేయండి. ఏ క్షణాన్ని మీరు నిద్రలోకి వెళ్తారో, నిద్ర అంటే చిన్నది నిద్రించుచున్నదే గాని చావలేదంటాడు యేసు. ఆ నిద్ర గురించి చెప్తున్నాను. మీరు నిద్రలోకి వెళ్లే ముందు ఒక్కసారి అలర్ట్గా ఉండి, నన్ను క్షమించు ప్రభువా అని అడగండి. నిజమండి, మిమ్మల్ని క్షమిస్తాడండి తప్పనిసరిగా. ఎవ్వరు భయపడకండి, నేను చాలా పాపాలు చేసేసాను, పాపినైపోయాను అనుకోకండి. అలాగని గర్వపడకండి భక్తిలోకి వచ్చిన తర్వాత.